అన్నా వీరారెడ్డి గారు ఎవరు ఇందాక ఫోన్ చేశారు? నా పేరేనండి. దబాయిస్తున్నావేంటి? ఏం దబాయిస్తానండి? నువ్వే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావేంటి? నేను అవును, మరి ఫోన్ చేశారు కాబట్టి చేశాను. ఫోన్ చేశావు కదా అబ్బాయి, రాంగ్ కూర్చొని అన్ని కూర్చోబెడతారు. ఎందుకు కూర్చోబెడతా? కంప్లైంట్ ఏదో చెప్పండి. కంప్లైంట్ చెప్తామండి. ఫోన్ లేదు మాట్లాడుతున్నా. నేను 100 కాదు, ఎన్ని కాలు చూడు. 4 సార్లు చేశాను చెప్తున్నా. 4 సార్లు ఏంటి? 4 సార్లు ఏంటి? ఏ ఒకసారి చూడు. ఎన్ని సార్లు చూడండి. చూడు, 4 సార్లు చేశారు, 7 సార్లు చేశారు. చూడు. 1 2 3 4 5 6 7. కంప్లైంట్ ఏమవుతుందో చెప్పండి. ఏ నువ్వు నిద్రపోతున్నావు? తాగి చిన్నగా మాట్లాడు. సార్ మీరు అనవసరంగా చేసుకోబాకండి. కంప్లైంట్ నా మీద ఏమొచ్చిందో చెప్పండి. మళ్ళీ మాట్లాడితే తాటకేస్తా. కంప్లైంట్ ఏమొచ్చిందో చెప్పండి. మాట్లాడకుండా నిలబడి వచ్చాను కదా, మీరు తీసుకురాలేదు కదా. నా ఏడే ఉంటాయి ఆడికి వెళ్ళమనేది రాను. మీరు వెళ్ళామనేది రాను. నేను వెళ్ళామనేది అరే మంచిది కదా, గొంతుడి బాబు. వెలిగించేది ఏముందండి? ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, నా మీద ఏం కంప్లైంట్ ఇచ్చాడు? నేనా? ఎన్ని గంటలకి? సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీకు కంప్లైంట్ ఇచ్చారు కదా, అతను నేను ఎట్లా అడుగుతాను? నేను అట్లు పోసుకుంటానండి. ఈ బొమ్మల పక్కన, అంబేద్కర్ బొమ్మ పక్కన కొండమాన తల్లిలో అట్లు పోసుకుంటాను. నేనే రెచ్చిపోలేదు. నా మీద కంప్లైంట్ ఏమొచ్చిందో అడుగుతున్నా. నాకు అతనితో సంబంధం ఉందండి. మీరు ఫోన్ చేశారు, నేను వచ్చాను. నేను తాగే ఉన్నాను. అసలు నాకు సంబంధం లేదు. రికార్డు ఉందా? రికార్డు ఉందా? వాళ్ళ అమ్మమ్మ వచ్చిందా? కంప్లైంట్ పెట్టిందా? 112కి ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఆన్లైన్ కంప్లైంట్ పెట్టమనండి. నేనే ఉన్నా, నేనే వాళ్ళకి చెప్తున్నా. ఏమని ఇచ్చాను? నాకు ప్రూఫ్ ఇవ్వనండి. దానికి నేను చాలా ఉన్నాయి నాకు అక్కడ చెప్పడానికి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కట్టండి, కట్టిన తర్వాత వెళ్తాం లోపలికి. అట్లా మేము రావండి. సరే సరే నేను వెళ్తున్నా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత మీరు ఆడికి చెప్తే ఆడికి వస్తారు. మీరు చెయ్యేది నెట్టొద్దు, మీరు నెట్టొద్దు అని చెప్తున్నా. మీరు ఏది చేసినా కానీ నాకు ఇబ్బంది లేదు. పడతాడు, కంపెనీ అయితే కేసు ఫైల్ చేస్తారు. అన్నిటికీ సిద్ధమయ్యే వస్తా. కూర్చో. అది మీరు నెట్టొద్దని చెప్పా. నేనే ఉన్నా. మీరు నెట్టొద్దు అసలుకి. మీరు నెట్టబాకండి. నువ్వు కూర్చో. ఎందుకు నెట్టున్నారు? నువ్వు కూర్చోమని కాదు, కూర్చుంటే నేను నెట్టనుగా. మంచి నీళ్ళు తప్ప ఫోన్ చేశాను, నిద్రపోతున్నాడయ్యా, రేపు పొద్దున రమ్మన్నమ్మా, ఇప్పుడు వద్దన్నాను. అసలు కంప్లైంట్ ఏమి ఇస్తారో తెలియాలిగా. లేచానండి, పోలీసులు ఫోన్ చేశారని చెప్పారు. లేచా, నా మీద కంప్లైంట్ ఏమొచ్చిందో నేనే వచ్చాను కదా, మీరు రాలేదు కదా. లేదు మీరు ఫోన్ చేస్తే నేను ఎత్తకుండా ఏమన్నా తప్పుపాటు తిరుగుతున్నానా? నాది తప్పుంటే నేను రాను. మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫోటో కూర్చున్నట్టు నేను చెప్తా. ఓకేనా? మిమ్మల్ని నా మాట మీరే అది మీరు అనుకుంటే ఇప్పుడు
నా గొంతు స్వభావం అది. మీరు అట్లా అనుకుంటే నేనేం చేస్తాను? ఒక్కొక్కరికి సన్నగా ఉంటుంది, ఒకళ్ళు గంభీరంగా ఉంటుంది. మీరు అది తప్పు పట్టుకుంటే నేనేం చేయలేను. మీరు అది తప్పు పట్టుకుంటే నేనేం చేస్తానండి? నేనేం చేయలేను. నువ్వేం చేస్తావు, నేనేం చేయాలో నేను చేస్తాను. సరే సరే. ఆడే పని మీ అమ్మమ్మ ఏమైంది? మీ అమ్మమ్మ కంప్లైంట్ ఎంత వయసు? 58 01/07 1974. తాగి అసలు నేను తాగి కొనుక్కొని ఉన్నాడు. ఎట్లమ్మా ఇప్పుడు వద్దు, రేపు పొద్దున రమ్మా అమ్మ అని చెప్పు. ఎన్ని ఫోన్లు కొట్టాడు చూడు, తెలిసి 9 ఫోన్లు కొట్టాడు. నేనే ఇప్పుడు 112 కాలు మాట్లాడతాను. అరే ఆగవయ్యా అంటే ఆగడే. పోలీసు ఏం చేయలేరనే ఉద్దేశం మీరు ఏమి చేయలేరని నేను ఎప్పుడు అనుకోను. మీరు ఏమి చేయలేరని నేను అనుకోను ఎప్పుడు. అర్థమైందా? మీరు ఏమి చేయలేరని నేను అనుకోను. ఇందులో ఎన్నిసార్లు కొట్టాడు చూడు. 112 కాలు మాట్లాడుతున్నా. 9 సార్లు కొట్టాడు. అరే ఆగవయ్యా అంటే ఆగడే. కత్తి పట్టుకొని వచ్చానని చెప్పి అంటే నాకు కోపం వచ్చి వచ్చానన్నా. నా అల్లుడు వీడి మీద కత్తి తీసుకుని వస్తాను నేను. కనీసం వాడిని చెంప దెబ్బ కొట్టాను.